నమస్కారం గురుగారు. గురుగారు, ఇప్పుడు జాతకంలో ఏదైనా దోషాలున్నా, ఏదైనా పూజ చేయించాలన్నా ముఖ్యంగా మెయిన్గా చెప్పేది శివునికి రుద్రాభిషేకం చేయించుకోండి, అంతా మంచిగా ఉంటుంది, ఇంట్లో ఏ సమస్య ఉన్నా అని అంటూ ఉంటారు. అసలు రుద్రాభిషేకానికి ఉన్న విశిష్టత ఏంటండి అసలు? అమ్మా, మనందరికీ తండ్రి శంకరుడు. అంటే తండ్రి ఏం చేస్తాడు అంటే కొడుకులు బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరూ బాగా కోరుకునేవాడు. మనందరికి ఏది తక్కువైనా కూడా ఇచ్చేవాడు తండ్రి. ఏ బిడ్డ కూడా అగాధం కావాలని కోరుకునేవాడు కాదు. అందుకని చెప్పి గ్రహచారంలో ఏ దోషం ఉన్నా, ఎలాంటి అవస్థలున్నా, అనారోగ్య సమస్యలున్నా, గ్రహచారంతో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలున్నా కూడా శంకరుని ఆరాధన చేయడం, ధనం గురించి కూడా శంకరుని ఆరాధన చేయడం అనేది చాలా మంచిది. రుద్రాభిషేకము అంటే నమ్మకము చమకము రెండు ఉంటాయి. దానికన్నా ముందు మహన్యాసము అని ఉంటుంది. అంటే మహన్యాసము చేస్తే ఏమవుతుంది అంటే అందులో అంగన్యాస కరన్యాసాలని ఉంటాయి. అంగన్యాస కరన్యాసాలు చేయడం ద్వారా ఏమవుతుంది అంటే మనమే శంకరునిగా మారే అవకాశం ఉంది. అంగన్యాస కరన్యాసాలు చేస్తే మొత్తం మన యొక్క శరీరం అనేది శంకరతత్వంగా రుద్ర రూపంగా మారుతుంది. అప్పుడు మనకు ఆ శంకరుని ఆరాధించేటువంటి అర్హత వస్తుంది. మహన్యాసం చేయాలి. అంత శక్తి లేని వారు లఘున్యాసం చేయొచ్చు. లఘున్యాసం చేసినా కూడా అంతే ఫలితం వస్తుంది. అది కూడా మనకు శంకరునికి అర్పితం చేసి మన శరీరం కూడా రుద్రునిగా మారేటువంటి మంత్రాలు ఉంటాయి. అంగన్యాస కరన్యాసాలు చేసేది ఉంటుంది. అవి చేసిన తర్వాత శంకరుని యొక్క రుద్రాభిషేకం, మీరు అన్నటువంటి రుద్రాభిషేకం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. ఈ రుద్రాభిషేకంలో నమ్మకము చమకము రెండు ఉంటాయి. నమ్మకము అనేది ఏంటి అంటే ఈ యొక్క రుద్రుని యొక్క వర్ణన, అంటే శంకరుని యొక్క వర్ణన. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటే ఆయన యొక్క వర్ణన. స్వామి నువ్వు అంతటున్నావు, నమో హిరణ్యబాహవే సేనాని, ఒక్కొక్క పదంలో ఒక్కొక్కటి. అంటే ఆయన ఏ రూపంలో ఉన్నాడు, ఎక్కడున్నాడు, ప్రకృతిలో ఉన్నాడు, రాయిలో ఉన్నాడు, చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, చిన్న చీమలో ఉన్నాడు, అన్నీ కూడా ఆ నమ్మకంలో వస్తాయి. ఆ చెమకం అంటాం. చెమకము అనగానే మనకు గుర్తొచ్చేది మన యొక్క కోరికలు. చెమకంలో ఉండేదంతా కూడా మన యొక్క కోరికలు. ఏమేమి కోరికలు కోరుకోవాలి, ఏమేమి ఇస్తాడు శంకరుడు, ఎలా ఉంటుంది, అవన్నీ కూడా అందులో ఉంటాయి. శంచమే మయించమే ప్రియంచమేను కామచ్చమే కామచ్చమే, ఇవన్నీ కూడా ఆయనని కోరుకోవడం. మనం ఏది నమ్మకంలోనేమో శంకరుని యొక్క వర్ణన, చమకంలోనేమో మొత్తం రుద్రుని యొక్క మనం కోరుకునేటువంటి కోరికలు. అవన్నీ కలిపి నమ్మక చమకాలు అని అంటారు. ఈ నమ్మక చమకాలతోనే కనుక రుద్రాభిషేకం చేస్తే శంకరుని ఆధీనంలో ఉన్నటువంటి గ్రహాలు కానీ ప్రకృతి కానీ అంతా కూడా మనకు అనుకూలంగా మారుతుంది. అందుకని చెప్పి ఏ గ్రహం బాగాలేకపోయినా శంకరుని ఆరాధన చేస్తే చాలా మంచిది. అందుకని ప్రతి ఒక్కరు కూడా రుద్రాభిషేకం చేయించుకొని అయినా నీకు చాలా మంచి అవుతుంది, చాలా బాగుంటుంది అని చెప్పేది. అందుకే రుద్రుడు మనకేం చేస్తాడు అంటే అన్నీ ఇస్తాడు. శంకరుణ్ణి పట్టుకుంటే అన్నీ అయిపోతాయి. కాబట్టి రుద్రాభిషేకం చేసుకుంటే ఇవన్నీ కూడా దోషాలన్నీ పోతాయని చెప్పి రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిదని చాలామంది పండితులు చెప్తూ ఉంటారు. కాబట్టి అలా పాటించుకోవడం అనేది మనకు చాలా మంచిది. అయితే ఏ వారం చేయించుకుంటే మంచిది? ఎన్నిసార్లు అంటే ఏమైనా ఉంటుందండి ఈ అభిషేకం చేయించుకోవడానికి? ఎక్కువగా ఏ వారం రోజు అలా? అమ్మ, ప్రతి నెలలో కూడా మాస శివరాత్రి అని వస్తుందమ్మా. అంటే చతుర్దశి నాడు, ఏది మనకు అమావాస్య ముందు వచ్చే చతుర్దశి, రెండు చతుర్దశులు వస్తాయి, కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. పౌర్ణిమ ముందు వచ్చే చతుర్దశి కాదు, అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు మాస శివరాత్రి అని ప్రతి నెల కూడా వస్తూ ఉంటుంది. ఆ రోజు కనుక శివునికి అభిషేకం చేస్తే మహాశివరాత్రి నాడు ఎంత అభిషేకం అంటే ఎంత ఆరాధన చేస్తామో అంత పుణ్యం ఆ ఒక్క రోజులో వస్తుంది. సో వీలుంటే మాస శివరాత్రి నాడు మీ దగ్గర ఉన్నటువంటి శివాలయంలో కానీ మీ ఇంట్లో కానీ ఈ యొక్క నమ్మక చమకాలతోని మహన్యాసం వీలుంటే చేయండి, లేదు అంటే లఘున్యాసంతో నమ్మక చమకాలతో రుద్రాభిషేకం చేసుకొని తీర్థం తీసుకోవడం మంచిది. అలా కాదు ఇంకా కష్టాలు ఎక్కువ ఉన్నాయి, నాకు చాలా కష్టం ఉంది
అంటే సోమవారం సోమేశ్వరుడు అంటాం మనం అందరం కూడా. అవును. కాబట్టి ఆయనకు ఆ పేరు కూడా ఉంది. కాబట్టి సోమవారం రోజు పొద్దున్నే ప్రాతకాలమే ఆ యొక్క స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఆ నమ్మక చమకాలతోనే అభిషేకం చేయించుకొని తీర్థం తీసుకున్నా కూడా వారికి చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా చెప్తున్నాను, అనారోగ్యం కానీ ధనం కానీ ఈ రెండు కూడా శంకరుని ఆధీనంలోనే ఉంటాయి. అందరు అంటారు ధనం లక్ష్మీదేవి కదా, లక్ష్మీదేవి అధిపతి కదా అంటారు. ఎప్పుడు కానీ ఈ ధనం అనేది శంకరుని ఆధీనంలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలి మీకు ఎగ్జాంపుల్ అంటే, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ లేని ఫైనాన్స్ మినిస్టర్ శాంక్షన్ చేస్తుందా? లేదు. సేమ్ సిచ్యువేషన్ శంకరుడు కూడా అంతే. శంకరుడు కూడా మొత్తం అన్నిటికీ హెడ్. ఆయన అప్రూవల్ లేని రాదు కదా. అంటే శంకరుని యొక్క అనుగ్రహం ఉంటే ఇక్కడి నుంచి ఈజీ వస్తుంది. శంకరుని అనుగ్రహం లేదనుకోండి ఇక్కడి నుంచి రావడానికి టైం పడుతుంది. కాబట్టి శంకరుని యొక్క అనుగ్రహం పొందడానికి ఫస్ట్ శంకరుని అనుగ్రహం పొందితే మీకు ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ధనం వస్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే అందరికి అర్థం కావాలని ఈజీ ప్రాసెస్లో నేను ఇలా చెప్పాను. ఓకే. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ధనం గురించి కానీ అనారోగ్య సమస్యల గురించి కానీ తప్పకుండా శంకరుని కనుక కొలిస్తే రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే చాలా మంచిది. ఇంకా అందులో చాలా రకాలైన రుద్రాభిషేకాలు ఉంటాయి, పాశుపత అభిషేకాలు ఉంటాయి. ఆ పాశుపత అభిషేకాలు కూడా ఒక్కొక్క నమ్మకం పనసకు 2 లైన్ల యొక్క పాశుపత మంత్రాన్ని చెప్పుకుంటూ వారు చెప్తూ ఉంటారు. అలా సంతానం గురించి కానీ వరపాశుపతం, కన్యాపాశుపతం, సంతాన పాశుపతం, ధన పాశుపతం, ఒక చాలా రకాలైనటువంటి పాశుపతాలు ఉన్నాయి. అవన్నీ కూడా శంకరునికి సంబంధించినటువంటి నమ్మక చెమ్మకాలతో కూడినటువంటి. ఇవి చేయించుకున్నా కూడా మీకు ఏదైనా అంటే ఎలా చెప్పాలి అంటే, పాశుపతము అంటే పాశుపత అస్త్రము అనేది చాలామంది విన్నారు. దానికి తిరుగుండదు. పాశుపత అస్త్రం ఒక్కసారి వేస్తే మొత్తం నాశనమే తప్ప వేరే ఉండదు అని అన్నారు. కానీ ఇక్కడ పాశుపత మంత్రం చదివితే దానికి తిరుగుండదు. దానికి మించినటువంటి మంత్రం లేదు, దానికి మించినటువంటి పూజ లేదు. కాబట్టి పాశుపతం చేయించుకోదలుచుకుంటే పాశుపతం చేయించుకుంటే చాలా మంచిది. చాలామందికి అనారోగ్య సమస్యల్లో మంచాలన పడిన వాళ్ళు కూడా లేచి ఆ తీర్థం తీసుకున్న తర్వాత లేచి వారి యొక్క కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఏది మంచిది, పాశుపతమా రుద్రాభిషేకమా, ఎలాంటి కష్టాలు ఉన్నాయి ఎలాంటిది అనేది మీ యొక్క ఎవరైతే పురోహితుడు కానీ వేరే మీకు శ్రేయోభిలాషి కానీ వారిని సంప్రదించి ఆ రకమైన పూజ చేసుకోవడం మంచిది, చాలా మంచిది. రుద్రాభిషేకంలో రుద్రుణ్ణి వర్ణించడం, రుద్రుణ్ణి పూజించడం అనేది చాలా గొప్పది. ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా చక్కగా తెలియదు గురుగారు, ధన్యవాదాలు.